పోక్సో చట్టానికి సంబంధించి కేరళ హైకోర్టు ఒక మంచి జడ్జ్మెంట్ ఇచ్చింది. టీనేజ్ లవ్ స్టోరీస్ని ఒకవైపు వాటిని పరిగణలోకి తీసుకుంటూనే పోక్సో చట్టాన్ని కూడా వర్తించే విధంగా ఉన్నటువంటి ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. ఇదే కేసులో నిందితుడికి పడ్డటువంటి శిక్షను కూడా 10 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలేంటి, ఈ కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలేంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం పోక్సోకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో కన్సెంట్ ఉన్నా కూడా అది నేరమే అనేది మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. సో తాజాగా ఎందుకంటే పోక్సో కేసులో ఒక 10 ఏళ్ళు పడ్డటువంటి శిక్షను కేరళ హైకోర్టు 4 ఏళ్లకు తగ్గించడానికి గల కారణం ఏంటి? ఓకే, కేరళ హైకోర్టుకి రాకన్నా ముందు ఈ పాక్సో కేసు అనేది స్పెషల్ కోర్టు ముందుకు వచ్చింది. దీంట్లో ప్రాసిక్యూటర్స్ ఆర్ ద విక్టిమ్ వచ్చేసి మైనర్, లెస్ దెన్ 17 years. ఈ 17 years కన్నా తక్కువ ఏజ్ ఉన్న ఈ అమ్మాయిని ఒక 19 years old అబ్బాయి ప్రేమ పేరుతో ప్రేమించుకున్నామని చెప్పి లైంగికంగా ఇచ్చేశారండి. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి పాక్సో కేసు అది పెట్టారు. సెక్షువల్ అసాల్ట్ అయితే జరిగింది అక్కడ. జరిగిన తర్వాత మరి ఈ అమ్మాయి పేరెంట్స్ నోటీస్కి తెచ్చిందో ఏంటో అది మనకి క్లారిటీ లేదు. మొత్తానికి పాక్సో స్పెషల్ కోర్టులో కేరళలో ఫైల్ అయిన తర్వాత పాక్సో స్పెషల్ కోర్ట్ ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఎవిడెన్స్ని అప్రిషియేట్ చేస్తూ 10 years ఇంప్రిజన్మెంట్ అని చెప్పి ఈ అక్యూజ్కి ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ కేరళ హైకోర్టులో వీళ్ళు ఒక అపీల్ ఫైల్ చేశారు. దీంట్లో అక్యూజ్డ్ అపెలెంట్. సో కేరళ హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఏమన్నదంటే, ఈ అబ్బాయిది 19 year old, ఈ అబ్బాయి 19 years old, ఏజ్ 19 ఏళ్ళే. ఈ అబ్బాయికి ఒక క్రిమినల్ రికార్డ్ లేదు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, హ్యాబిచువల్ అఫెండర్ కాదు. సరే, అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, అమ్మాయి మైనర్, అబ్బాయికి కూడా టోటల్ ఇంకా ఓటింగ్ ఏజ్ కంప్లీట్ మెజారిటీ రాలేదు, అబ్బాయి కూడా 19 years. కాబట్టి ఈ ప్రేమ అన్న దాంతో ఈ ప్రేమ అది కూడా ఒక మైనర్ గర్ల్ని ప్రేమ అన్నది ఏంటి అంటే, ఆ ఏజ్లో ఆవేశపరంగా ఉడుకు రక్తం ఉంటుంది, ఆలోచన ఉండదు, ఆలోచన శక్తి ఉండదు, ఆలోచించరు, వేడి రక్తం. కాబట్టి ఆ ఆలోచన లేకుండా చేసిన ఆ తొందరపాటులో చేసిందే ఈ ఒక్క ఆఫెన్స్. కాబట్టి దీనికి ఒక మెన్సీరియా అన్నది లేదు. అందులో వీళ్ళు అమ్మాయి మైనరు, ఈ అబ్బాయి కూడా యాక్చువల్లీ అంత మేజర్ ఏం కాదు. వీటన్నిటినీ కూడా పరిగణనలో తీసుకొని కేరళ హైకోర్టు వారు ఏం చేశారంటే, ఈ లోవర్ కోర్ట్, ట్రయల్ స్పెషల్ కోర్ట్ ఏదైతే ఇచ్చిన సెంటెన్స్ ఉందో, ఏం సెంటెన్స్ ఇచ్చిందంటే 10 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. ఆ 10 years ఇంప్రిజన్మెంట్ని ఈ కేరళ హైకోర్టు ఏం చేసిందంటే 4 yearsకి రెడ్యూస్ చేసింది. అంటే కన్విక్షన్ని, సెంటెన్స్ని తగ్గించింది. ఏ విధంగా తగ్గించింది? అందులో ఇది పాక్సో. ఈ తగ్గిస్తూ కేరళ హైకోర్టు ఒక చాలా వైటల్ డెసిషన్ తీసుకొని ఏం చెప్పిందంటే, పాక్సోలో ఈ అమ్మాయి కాన్సెంట్ ఇచ్చిన, ఈ అమ్మాయి తరఫున వచ్చి ఈ అమ్మాయి తరఫున కేసు ఫైల్ అయింది. వీళ్ళ అక్యూజ్ లాయర్ ఏమన్నాడంటే, లేదు, ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు, ఇద్దరు లైంగికంగా ఇన్వాల్వ్ అవుతే అదేంటి అంటే కాన్సెంట్ ఉంది అమ్మాయిది. అప్పుడు కేరళ హైకోర్టు ఏమన్నదంటే, పాక్సో కేసెస్లో ఎస్పెషలీ ఒక గర్ల్ విక్టిమ్ మైనర్ అవుతే కాన్సెంట్ అన్నది చెల్లదు, కాన్సెంట్కి ఎటువంటి లీగల్ శాంక్టిటీ లేదని చెప్పి ఖచ్చితంగా కేరళ హైకోర్టు మాత్రం చెప్పిందండి. కాన్సెంట్ ఇచ్చినా ఇట్ విల్ కాన్స్టిట్యూట్ అన్ ఆఫెన్స్. సాధారణంగా అందరూ ఏమనుకుంటారు, మైనర్ అవుతే, ఇప్పుడు రీసెంట్గా మనము తెలంగాణలో ఒక టాప్ లీడర్ కొడుకు, అది కూడా ఆ కేసు కూడా చూసాం. అక్కడ కాన్సెంట్ ఉందని వాళ్ళు కూడా వాదించారు. కాన్సెంట్ ఉన్నా కానీ ఫర్ అ మైనర్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. యూ కెనాట్ సీక్ ప్రొటెక్షన్ అండ్ యూ కెనాట్ షీల్డ్, యూ కెనాట్ టేక్ అ షీల్డ్ ఇన్ ద గైజ్ ఆఫ్ కాన్సెంట్ అని చెప్పి కేరళ హైకోర్టు ఖచ్చితంగా అయితే చెప్పడం జరిగింది. అందుకనే ఒకటి అందరూ ఏం తెలుసుకోవాలంటే, ఒకవేళ మైనర్ బాలిక అవుతే కాన్సెంట్ ఇచ్చినా కానీ అది చట్టరీత్యా నేరం, చెల్లదు. కాన్సెంట్ ఉన్నా లేకపోయినా టిల్ ద గర్ల్ అటైన్స్ మెజారిటీ, ఆ కాన్సెంట్ అన్నది
పరిగణంలో లీగలీ తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ కాన్సెంట్ ఉన్నప్పటికీ ఇట్ విల్ కాన్స్టిట్యూట్ ఎన్ ఆఫెన్స్. కాకపోతే 19 ఏళ్ళే కాబట్టి, ఈ అమ్మాయిది కూడా తక్కువ ఏజ్ కాబట్టి, అంటే లైఫ్లో ఏమి చూడలేదు, లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, మెచ్యూరిటీ లేదు కాబట్టి, ఆలోచన వివేకము లేకుండా చేసిన ఆఫెన్స్ కాబట్టి ఈ సెంటెన్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతుందని చెప్పి 10 ఇయర్స్ది 4 ఇయర్స్కి చేశారు. అదేవిధంగా కేరళ హైకోర్టులో ఇంకొక పైవటల్ కేసు ఏంటి అంటే, దాంట్లో కూడా మైనరే, దాంట్లో అమ్మాయి లెస్ దెన్ 18 ఇయర్స్, అబ్బాయి ఏజ్ స్పెసిఫై చేయలేదు. ఇక్కడ ఈ కేసులో ఏమైందంటే, మళ్ళీ లోవర్ కోర్ట్ స్పెషల్ పాక్సో కోర్టు అబ్బాయికి కన్విక్షన్ ఇచ్చింది. ఆ కన్విక్షన్లో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఎందుకు ఇచ్చింది అంటే, ఈ మైనర్ బాలికని తీసుకెళ్ళి ఆ అమ్మాయితో ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. ఆ అమ్మాయి కన్సీవ్ చేసింది. ఆ అమ్మాయి కన్సీవ్ చేసింది కాబట్టి, అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి, ఇక్కడ కూడా మళ్ళీ కేరళ హైకోర్టు అదే చెప్పింది ఈ కేసులో కూడా. ఇక్కడ 2 డిఫరెంట్ పాక్సో కేసెస్ మనం డిస్కస్ చేసింది. ఈ సెకండ్ కేసులో అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి అమ్మాయికి ఏం చెప్పిందంటే, కాన్సెంట్ ఇచ్చినా కానీ ఇట్ విల్ కాన్స్టిట్యూట్ అన్ ఆఫెన్స్. సాధారణంగా అంటే ఇది ఒక చాలా వైటల్ కేస్. ఎన్ని పాక్సో కేసెస్ మనం చూసినా కానీ దేంట్లో కూడా ప్రెగ్నెన్సీ అన్నది ఇష్యూ రాలేదు కోర్ట్స్ ముందుకి. ఇది నాకు తెలిసి ఇది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దట్ పాక్సో కేసులో ఒక మైనర్ ప్రెగ్నెంట్ అవ్వటం కూడా, కాన్సెంట్ ఇచ్చి కూడా ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఇట్ విల్ కాన్స్టిట్యూట్ అన్ ఆఫెన్స్ అని చెప్పి ఈ అబ్బాయికి కన్విక్షన్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఈ అబ్బాయి వెళ్ళి ఏం చేశాడు, కేరళ హైకోర్టులో అపీల్ ఫైల్ చేసుకున్నాడు. దీంట్లో కూడా కేరళ హైకోర్టు దీంట్లో మాత్రం మైనర్ అని చెప్పి ఎటువంటి లీనియన్సీ ఇవ్వలేదు. ఇవ్వకుండా సెంటెన్స్ అండ్ కన్విక్షన్ అవార్డెడ్ బై ద లోవర్ కోర్ట్ వీటిని అప్హోల్డ్ చేసింది. అప్హోల్డ్ చేసి రిగరస్ ఇంప్రిజన్మెంటే అని చెప్పి ఈ సెకండ్ కేసులో, ఎందుకంటే ఒక మైనర్ బాలిక ప్రెగ్నెంట్ అవుతే సొసైటీని ఏ విధంగా ఫేస్ చేసుకుంటుంది, పేరెంట్స్ని ఏ విధంగా ఫేస్ చేస్తుంది, ఆ అమ్మాయి రెస్పెక్ట్ ఏముంటుంది, ఆ అమ్మాయి స్టేటస్ ఏముంటుంది, ఆ అమ్మాయి కెరియర్ దెబ్బతింటుంది, ఆ అమ్మాయికి ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది, డిప్రెషన్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మాత్రం కేరళ హైకోర్టు ఎటువంటి లీనియన్సీ తీసుకోకుండా పాక్సో స్పెషల్ కోర్ట్ ఇచ్చిన కన్విక్షన్ని అప్హోల్డ్ చేసింది. పాక్సో స్పెషల్ కోర్ట్ ఇచ్చిన సెంటెన్స్ని కూడా అప్హోల్డ్ చేసింది. సో ఇక్కడ మనం వి సీ 2 డిఫరెంట్ అబ్సల్యూట్లీ కాంట్రడిక్టింగ్ జడ్జ్మెంట్స్ ఫ్రమ్ ద సేమ్ కేరళ హైకోర్ట్ అండి. సార్, మనం ఈ రీసెంట్గా ఎక్కువ చూస్తూ ఉన్నాం ఈ టీనేజ్ లవ్ స్టోరీస్, అంటే మైనర్గా ఉన్న వాళ్ళు లవ్ చేసుకోవడం, ఇద్దరం పరస్పరం అంగీకారంతోనే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ కావడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకోవడం చూస్తూ ఉన్నాం. సో ఈ పోక్సో అంటే ఏజ్ని బట్టి ఖచ్చితంగా ఈ పోక్సో కేసులు అప్లికబుల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరికి కన్సెంట్ ఉన్నా కూడా. సో జనరల్గా ఇలాంటి వాతావరణంలో ఒక రకమైనటువంటి ఏదైనా నియమాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు. అంటే ఇద్దరికి పరస్పరం అంగీకారంతో బయటకు వెళ్ళిపోవడం, ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ కావడం, సో వీటన్నిటి కోసం ఒక నియమాలు ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది అంటారు పోక్సో కేసులో? తప్పకుండా అండి, నియమాలన్నీ కూడా తీసుకొని రావాలి. సర్టన్ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాక్సో డీల్ చేసే స్పెషల్ కోర్ట్స్కి కానీ, లేదంటే పాక్సో డీల్ చేసే ఏజెన్సీస్ కానీ, పోలీస్కి కానీ ఈ SOPs పెట్టాలి. ఎందుకంటే మైనర్ బాలికలు ఉన్నారు, వీళ్ళకి ఏం తెలీదు. ఇల్లు స్కూలు. ఆ స్కూల్కి వెళ్ళి వస్తుండగా ఎవడో చూసి, లేదంటే చుట్టుపక్కల ఎవరో చూసి ఆ అమ్మాయికి అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని మభ్య పెట్టడం. చిన్న ఏజ్, మైనర్స్, లైఫ్ అంటే ఏంటి తెలియదు, బయట లోకం అంటే ఏంటి తెలియదు. సో ఇట్లాంటి మెస్మరైజింగ్ టాక్స్కి, చార్మింగ్ టాక్స్కి అమ్మాయిలు పడిపోయి ఈ అబ్బాయిలు తీసుకెళ్ళి ఫోర్స్ చేసి ఇంటెలిజెన్సెస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్నది పెట్టి ఏ సందర్భాల్లో అప్లికబుల్ అవుతుంది, ఏ సందర్భాల్లో అప్లికబుల్ అవ్వదు, ఏది పాక్సో కిందకు వస్తుంది, ఏది పాక్సో కిందకు రాదు. ఇప్పుడు అట్లా అని మైనర్ అమ్మాయి అవుతే ఇప్పుడు ప్రేమించకూడదు అని చెప్పి మనం ఒక ఆర్డర్ కానీ, ఒక రూల్ కానీ, ఒక లా కానీ పెట్టలేం. ఎందుకంటే మళ్ళీ అది ఇన్ఫ్రింజింగ్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్ అవుతాయి. ఇప్పుడు కొన్ని వేరే కంట్రీస్లో చూసుకుంటే 14 years యూ కెన్ గివ్ కాన్సెంట్. 14 years
అన్నది యాక్చువల్లీ అక్కడ ఎఫెక్ట్ అవ్వదు, కానీ ఇక్కడ ఇండియాలో అవుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కల్చర్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీ, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ట్రెడిషన్. కాబట్టి ఇండియాలో మాత్రం తప్పకుండా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలండి, ఎస్పెషలీ పాక్సోకి సంబంధించి. ఇప్పుడు కాన్సెంట్ ఇస్తే లీగలా కాదా అన్నది ఒక చాలా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఒక 17-year-old గర్ల్ కాలేజ్కి వచ్చేసి ఉంటుంది, కాలేజ్కి వెళ్తుంది వస్తుంది, అయినా మైనరే. మరి అట్లాంటి అమ్మాయికి వరల్డ్ నాలెడ్జ్ లేదా? అట్లాంటి అమ్మాయి మరి ఇట్లాంటి మెస్మరైజింగ్ టాక్స్కి పడిపోయి ఆ పిల్లోడు లైంగికంగా ఇది చేస్తే మరి ఆ పిల్లోడికి పనిష్మెంట్ ఉంటుందా లేదా అన్నవి ఎన్నో క్వశ్చన్స్ అండి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఆన్సర్డ్ ఇన్ పాక్సో కేస్, ఇన్ పాక్సో యాక్ట్. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక ప్యానెల్ కాన్స్టిట్యూట్ చేసి దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇండియాలో చూస్తే చాలా ఎక్కువ పాక్సో కేసెస్, మల్టిపుల్. యు నేమ్ ద స్టేట్ దే హ్యావ్ పాక్సో కేసెస్, యు నేమ్ ద స్టేట్ దే హ్యావ్ పాక్సో కేసెస్. వీటన్నిటిని అరికట్టాలి, వీటన్నిటినీ అంటే ఒక విధంగా ఎరాడికేట్ చేయాలి, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే తప్పకుండా ఇంకా ప్రత్యేక చట్టాలు, ఇంకా ఇన్డెప్త్గా చట్టాలు తీసుకురావాలి. తర్వాత పాక్సో క్రైమ్స్ జరగకూడదు అంటే మొట్టమొదటిగా చేయాల్సిన అమెండ్మెంట్ ఏంటంటే, పాక్సోలో ప్రూవ్ అవుతే గనక అక్యూజ్డ్కి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలండి, రిగరస్ ఇంప్రిజన్మెంట్ చేయాలి. ఇప్పుడు తర్వాత మనం కొన్ని కేసెస్లో చూసాం, అబ్బాయి 19 years 19.5 ఉంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. బట్ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఏంటి అంటే పనిష్మెంట్ లీనియంట్గా ఉంటుంది. అట్లా కాకుండా 19 years అయినా నువ్వు 18 years అయినా లైంగికంగా దాడి చేస్తే ఒక మైనర్ అమ్మాయి పైన స్ట్రింజెంట్ లాస్ అయితే అప్లికబుల్ అవ్వాలి, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి. అప్పుడు అది వేరే వాళ్ళు అక్యూజ్లు చేయకూడదు అని ఒక భయం అన్నది వస్తుంది. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మైనర్ అంగీకారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంగీకారంతోనే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా పోక్సో కేసు వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని కేరళ హైకోర్టు మరొకసారి స్పష్టం చేసింది అనేటువంటి విషయాన్ని డాక్టర్ సల్మాన్ రాజ్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో చూస్తున్నట్లయితే అక్కడ ఎవరైతే అబ్బాయి ఉన్నారో అబ్బాయి జస్ట్ ఒక 19 years ఉండడమే, ఇంకా అతని భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకునే కేరళ హైకోర్టు అతనికి విధించినటువంటి ఏదైతే శిక్ష ఉందో దాన్ని తగ్గించింది అనేటువంటి విషయాన్ని కూడా సల్మాన్ రాజ్ గారు అయితే చెప్తున్నారు. ఇక ఇలాంటి అంటే కొన్ని ఇప్పుడు టీనేజ్ లవ్ స్టోరీస్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఏది పోక్సో కేసు, సో నిజంగా ఏది ఫాల్స్ కేసు, నిజంగానే ఇది పోక్సో కేసా కాదా అనేటువంటి విషయాలను తేల్చాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అనే దాన్ని తీసుకొస్తే ఇలాంటి అంటే కొన్ని రకాల తప్పుడు పోక్సో కేసులను కూడా నివారించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు సజయ్ శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.